హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో అశోకుని కాలం నాటి శాసనాల గురించి మాట్లాడుకోబోతున్నాం. అశోకుడు శాసనాలను ఎందుకు వేయించాడు, అందులో ఉపయోగించిన భాష ఏమిటి, అదేవిధంగా ఎన్ని రకాల శాసనాలను వేయించాడు, అదేవిధంగా ఆ శాసనాల్లో ఏమని ప్రస్తావించాడు అనే దాని గురించి ఈరోజు మనము పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా మన వీడియోస్ చూస్తున్న వారందరికీ కూడా ధన్యవాదాలు. మన ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. భారతదేశ చరిత్రలో మొదటి లిఖిత పూర్వక ఆధారాలు అశోకుని శాసనాలు. పర్షియా రాజైన మొదటి డేరియస్ను ప్రేరణగా భావించి అశోకుడు శాసనాలు వేయించుంటాడని చరిత్రకారుల భావన. రాజు యొక్క ఆజ్ఞలను ప్రజలకు తెలియజేయడానికి అశోకుడు ఈ శాసనాలను వేయించాడు. అశోకుని శాసనములలో ప్రాకృత భాషను ఎక్కువగా ఉపయోగించడం జరిగింది. ప్రాకృత భాషను ఖరోష్ఠి బ్రాహ్మి లిపిలో లిఖించాడు. ఖరోష్ఠ లిపి అంటే కుడి నుండి ఎడమకు రాయటం, బ్రాహ్మి లిపి అంటే ఎడమ నుంచి కుడివైపుకు రాయడం. అయితే అశోకుని శాసనాలను 3 రకాలుగా మనము విభజించవచ్చు. అవేంటంటే 1 రాతి శాసనాలు, 2 స్తంభ శాసనాలు, 3 గుహ శాసనాలు. రాతి శాసనాలు చూసినట్లయితే పెద్ద పెద్ద రాళ్లపైన రాజాజ్ఞలను చెక్కించడం జరుగుతుంది. అశోకుడు మొత్తం 14 శిలాశాసనాలు వేయించడం జరిగింది. 1వ శిలాశాసనంలో జాతర తిరునాళ్లలో జంతు బలులను నిషేధించినట్లు తెలుస్తోంది. 2వ శిలాశాసనం ప్రజా సంక్షేమ చర్యల గురించి పేర్కొంటుంది. 3వ శిలాశాసనం బ్రాహ్మణులను శ్రమణులను గౌరవించాలని తెలుపుతుంది. 4వ శిలాశాసనం అహింస గురించి పేర్కొంటుంది. 5వ శిలాశాసనం బానిసలను యుద్ధ ఖైదీలను మానవ దృక్పథంతో చూడాలని పేర్కొంటుంది. 6వ శిలాశాసనం సమర్థవంతమైన పాలన గురించి తెలుపుతుంది. ఈ శాసనంలో ప్రజలందరూ నా బిడ్డలు అని అశోకుడు పేర్కొన్నాడు. 7వ శిలాశాసనం ఇతర మతాల పట్ల సహనాన్ని గౌరవంను కలిగి ఉండాలని తెలుపుతుంది. 8వ శిలాశాసనం విహారయాత్రలకు బదులు ధమ్మయాత్రలకు వెళ్తాను అని అశోకుడు పేర్కొన్నాడు. 9వ శిలాశాసనం ఈ శాసనం వైదిక క్రతువులను వదిలి అశోక ధర్మలో చేరండి అని పేర్కొంటుంది. 10వ శిలాశాసనం అశోక ధమ్మ గురించి వివరించాడు. ధమ్మ అంటే చెడు నుంచి విముక్తి అని పేర్కొన్నాడు. 11వ శిలాశాసనం ధమ్మ తీసుకుంటే ఈ జన్మలోనే కాదు పునర్జన్మలో కూడా లబ్ధి జరుగును అని తెలుపుతుంది. నీకు మోక్షం కావాలంటే ధమ్మ తీసుకోవాలి అని పేర్కొన్నాడు. ధమ్మ ఏ మతంకు చెందదు అని తెలిపాడు. 12వ శిలాశాసనం వర్గ పోరాటాన్ని, వివిధ మత శాఖలు, సాంఘిక అశాంతత గురించి తెలుపుతుంది. 13వ శిలాశాసనం కళింగ యుద్ధం గురించి తెలుపుతుంది. బేరీ ఘోష స్థానంలో ధమ్మ ఘోషను మోగిస్తారు. సరిహద్దు రాజ్యాల వివరణ గురించి కూడా ఇందులో తెలుపుతుంది. అదేవిధంగా శాతవాహనుల గురించి పేర్కొంటుంది. 14వ శిలాశాసనం పరిపాలన మరియు ధర్మ గురించి పేర్కొంటుంది. దీనిలో అలెగ్జాండర్ టాలమీల ప్రస్తావన ఉంది. ఇక స్తంభ శాసనాలు చూసినట్లయితే వేరే ప్రదేశం దగ్గర నుండి పెద్ద రాళ్ళు తీసుకుని వచ్చి వాటిని నునుపైన స్తంభం రూపంలోకి మార్చి వాటిపైన శాసనాలు లిఖించి కొండలు లేని ప్రాంతంలో వేసేవారు. గుహ శాసనాలు చూసినట్లయితే బారాబర గుహ శాసనాలు గయకు దగ్గరలో బీహార్లో వేయించాడు. అశోకుడు 4 గుహలను బారాబరలో తొలిపించి వాటిని అజీవకమత సన్యాసులకు ఇచ్చాడు. అశోకుడు ప్రారంభించిన గుహాలయాల విధానం క్రీస్తు శకం 8వ శతాబ్దం వరకు కొనసాగుతూ వచ్చింది. అశోకుని శాసనాలు ఆంధ్రప్రదేశ్లో లభ్యమైన ప్రాంతాలు చూసినట్లయితే ఎర్రగుడి శాసనం కర్నూల్. దీనిలో అశోకుడు తనను తాను ప్రియదర్శి అని సంబోధించుకున్నాడు.
రాజుల మందగిరి శాసనం కర్నూల్. ఇది ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద అశోక శాసనం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మన టాపిక్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.